నేను అదే కదా. ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా. గుజరాత్లో ఏమేమి బ్రాండ్లు దొరికితే ఒకసారి చూసేద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పండి, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. నరేంద్ర మోడీ స్వయంగా కాంగ్రెస్ పాలన వైఫల్యం చెందింది, తెలంగాణలో సంవత్సరంలోనే తేలిపోయింది, ఇదంతా బీజేపీ వైపు నేనేమంటున్నానంటే, ఎవరికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు, అవునా? సో కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు, మీరు అనా పైసకు చెల్లరు, నెత్తి మీద రూపాయి పెడితే ఏకాన కూడా మీరు చెల్లరని మొహం మీద అనలేడు కదా మోడీ. ఏం రాంబాబు, అవన్నీ అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన సోదరు, ఏం ఆవేశపడకు. కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఆ డేట్లలో ఉన్న వాళ్ళు ఎవరు ఏది ఉంటే ఆ డేటు అట్లాగా. ఇప్పుడు ఏమున్నాయో టోటల్గా ఇచ్చేసినాం తిరుపాలు. ఎవరైనా నీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే తీసుకొని రా.